రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. 15 ఆగస్టు లోపల 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఈ కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. నా ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 15 अगस्त तक आपको 2 लाख रुपए का लोन वेवर मिल जाएगा. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు మీ అందరికీ కూడా దొరుకుతాయి. 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా.